ఇప్పుడు మీకు పులిపురులు ఉన్నాయని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే ఎటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్ అవసరం కూడా లేదు. ఇలా చేస్తే చాలు, పులిపురులు అనేవి నొప్పి లేకుండా ఫటాఫటా రాలిపోతాయి. మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ షేర్ చేసేయండి. పులిపిర్ల సమస్య అనేది చాలా ఎక్కువైపోయిందండి. ఇప్పుడు చాలామంది చిన్నవాళ్ళలో కూడా ఈ సమస్య అనేది చూస్తున్నాం. ఈ పులిపిర్లు అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. కొంతమందికి రెడ్ కలర్లో ఉంటాయి, కొంతమందికి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఎక్కువగా పులిపిర్లు మనకి ఫేస్ మీద వస్తాయి, ముఖ్యంగా నెక్ భాగాన. అలాగే చాలామందికి సైడ్స్కి వస్తుంటాయి, అరికాల్లో, చేతుల మీద. ఇలా శరీర భాగాల్లో అయితే ఎక్కడైనా పులిపిర్లు అనేవి రావచ్చు. కొన్ని మంట, నొప్పి ఉంటాయి, బట్ కొన్ని ఏంటంటే అసలు పెయినే ఉండవు. పెయిన్ లేకపోతే హ్యాపీ, బట్ అవి ఫేస్ మీద కనిపించినప్పుడు మనకి చూడడానికి వికారంగా, అంత అందంగా కనిపించం కదా. అయితే ఈ పులిపిర్లు నొప్పి లేకుండా, మచ్చబడకుండా రాలిపోవడానికి నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఏంటంటే చాలామంది పులిపిర్లను కత్తిరించడం, కాల్చడం, ఇంకా ట్రీట్మెంట్ల ద్వారా రిమూవ్ చేయడం చేస్తుంటారు. సో కత్తిరించడం, కాల్చడం అనేది అస్సలు చేయొద్దు. వెరీ పెయిన్ఫుల్. అలాగే మచ్చ అనేది పడుతుంది. ట్రీట్మెంట్ చేసినా మనకి మచ్చ అనేది మిగిలిపోతుంది. బట్ నేను చెప్పే చిన్న చిట్కాతో పులిపిర్లు అనేవి ఫస్ట్ మీకు రాలిపోతాయి, తర్వాత మచ్చ కూడా ఉండదన్నమాట. నేను 100కి 200% గ్యారెంటీ నేను చెప్తున్నా. ట్రై చేయండి, రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోదు. మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి తెలిసిందే కదా. చాలామందికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది పెరుగుతుందని చెప్తున్నారు. మీకు కూడా కావాలనుకుంటే ఇమ్మీడియట్గా ఆర్డర్ పెట్టుకోండి. ఫ్రెష్ బ్యాచ్ అనేది రెడీగా ఉందన్నమాట. సో నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుందండి మన హెయిర్ ఆయిల్ అయితే. చాలామంది పిక్స్ అనేది షేర్ చేస్తూ ఉన్నారు, మాకు హెయిర్ గ్రోత్ బాగుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందని చెప్పేసి. చాలా వాడామక్క, ఏది రిజల్ట్ రాలేదు, బట్ మీ హెయిర్ ఆయిల్ చాలా బాగుంది అంటున్నారు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రెమెడీ అనమాట ఇదైతే. ఒక బౌల్ తీసుకోవాలి, అందులో సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదా, సో దాన్ని 1 స్పూన్ యాడ్ చేశాను. సర్ఫ్ లిక్విడ్ లేకపోయినా మీ దగ్గర సర్ఫ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. నేనేంటంటే లిక్విడ్ యాడ్ చేశాను ఇంకొంచెం స్ట్రాంగ్గా అవ్వడానికి. ఇన్ కేస్ మా దగ్గర లిక్విడ్ లేదక్క, సర్ఫే ఉంది అనుకుంటే సర్ఫే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత ఇందులో సున్నాన్ని యాడ్ చేసుకోవాలి. మనం తమలపాకుల్లో సున్నం అనేది యూజ్ చేస్తాం కదా, ఆ సున్నం అనమాట. ఇది మనకి చాలా ఈజీగా దొరుకుతుందండి, పాన్ షాపుల్లో ఉంటుందన్నమాట. మనకి 5 రూపీస్లో కూడా ఈ సున్నం అనేది ఇస్తూ ఉంటారు. ఇది 1 స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. సో మీకు పులిపుర్లు అనేవి తక్కువగా ఉన్నాయంటే చిటికెడు కూడా యాడ్ చేసుకోవచ్చు, సో ప్రాబ్లం ఏమీ లేదు. నేను చూపించడానికి కాబట్టి 1 స్పూన్ యాడ్ చేశాను. పులిపుర్లు ఎక్కువగా ఉన్నాయనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ కానీ చిటికెడు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సర్ఫ్ లిక్విడ్లో ఈ సున్నాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు సర్ఫ్ అనేది యూజ్ చేస్తే వాటర్ అనేది యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. లిక్విడ్ కనుక నాకు ఇక్కడ వాటర్ అవసరం ఏం పడలేదు, బట్ మీరు సర్ఫ్ అనేది యూజ్ చేస్తే మాత్రం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే ఇలా మనకి రెడీ అయిపోతుంది. సో చూసారు కదా. ఇప్పుడు దీన్ని పులిపుర్లు ఉన్న ప్లేస్లో అప్లై చేసుకోవాలి. మీకు ఎక్కడైతే పులిపుర్లు ఉంటాయో అక్కడ ఇయర్ బడ్తో కానీ లేదనుకుంటే టూత్ పిక్తో కానీ అప్లై చేసుకోండి. ఇంకొక విషయం అండి, ఇది అప్లై చేసుకొని వెంటనే వాష్ చేయొద్దు. కనీసం మీరు ½ an hour అయినా ఉంచుకొని తర్వాత వాష్ చేయండి. మీరు నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసుకున్న ప్రాబ్లం లేదు. వీలైనంత ఎక్కువసేపు మీ స్కిన్ మీద ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఈ పులిపిర్లు అనేవి మనకి ఒక వైరస్ అనమాట. ఇదేంటంటే హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల మనకి పులిపిర్లు అనేవి ఎక్కువగా వస్తాయి. సో ఇవేంటంటే ముఖం మీద, మెడ మీద, చేతుల మీద, పాదాల మీద ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఏంటంటే స్కిన్లో కలిసిపోయేటట్లు ఉంటాయి, కొన్ని పెద్దగా నొప్పి కూడా వస్తుంటాయి అన్నమాట. కొంతమందికి దురద కూడా వస్తుంది, మంట కూడా వస్తుంది. సో మీకు ఏ సైజులో పులిపిర్లు ఉన్నా, ఎలా ఉన్నా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ చిట్కాని ట్రై చేస్తే చాలు, నొప్పి లేకుండా పులిపిర్లు అయితే రాలిపోతాయి. ఇది అప్లై చేసి ½ an hour అనేది అలా వదిలేయండి. వీలైతే మీరు నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ అయినా వాష్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీరు వాటర్తో వాష్ చేసే ముందు కొంచెం రబ్ చేయండి. రబ్ చేస్తే ఏమవుతుందంటే పులిపిరి అనేది మెత్తబడి రాలిపోతుంది. మీకు ఎటువంటి నొప్పి కూడా ఉండదన్నమాట. ½ an hour ఉంచి 2-3 minutes అనేది రబ్ చేసి వాటర్తో వాష్ చేసుకుంటే చాలు.
ఓకే, ఇప్పుడు సెకండ్ రెమెడీ అండి. సెకండ్ రెమెడీ కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో బేకింగ్ సోడాని యాడ్ చేశాను, 1/2 టేబుల్ స్పూన్ వరకు. బేకింగ్ సోడా అనేది వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. పులిపిరి అనేది నొప్పి లేకుండా రాలిపోవడానికి మనకి సూపర్గా వర్క్ అవుతుంది. సో ఇంట్లో మనకి ఖచ్చితంగా బేకింగ్ సోడా ఉంటుంది, వంట సోడా అంటాం కదా, సో అదేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇది యాపిల్ సిడర్ వెనిగర్ అనమాట. సో ఇది మనకి పులిపిర్లు రాలిపోవడానికి సూపర్గా హెల్ప్ చేస్తుంది. సో దీన్ని కూడా నేను యూస్ చేస్తున్నాను. జస్ట్ 2 ఇంగ్రీడియంట్సేనండి. ఫస్ట్ చెప్పిన రెమెడీలో కూడా 2 ఇంగ్రీడియంట్సే, ఇందులో కూడా 2 ఇంగ్రీడియంట్సే. సో రెండు కూడా చాలా చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. నొప్పి లేకుండా మచ్చపడకుండా పులిపుల్లి రాలిపోవాలి అని అంటే మాత్రం ద బెస్ట్ రెమెడీ. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన రెమెడీస్ ఏవైనా ట్రై చేయొచ్చండి. ఈ 2 రెమెడీస్లో ఫస్ట్దైనా ట్రై చేయొచ్చు, సెకండ్ రెమెడీ అయినా ట్రై చేయొచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనం అప్లై చేసుకోవాలి. పులిపిల్లు ఉన్న ప్లేస్లో అప్లై చేసుకుంటే చాలు. సో ఇక్కడైతే మీకు క్లియర్ కనపడుతుంది కదా, ఇది కొంచెం లిక్విడ్లా ఉంటుందన్నమాట. సో మీరు కావాలనుకుంటే కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. లిక్విడ్లా ఉన్న చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇయర్ బడ్ తీసుకొని ఇప్పుడు పులిపిరి ఉన్న ప్లేస్లో అప్లై చేసుకోండి. చాలామంది ఏంటంటే పులిపిర్లు రాగానే కత్తిరించడం, కాల్చడం లాంటి పనులు చేస్తుంటారు. సో అలాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే మనకి ఇంకా పెయిన్ వస్తుంది, అవి ఎక్కువ అవుతాయి తప్ప తగ్గవు. అసలు ఈ పులిపిర్లు అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా. రోగనిరోధక శక్తి లోపించినప్పుడు, హార్మోన్ల సమతుల్యత అంటే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అనమాట. సో కొన్ని రకాల వైరస్ వల్ల మన శరీరం మీద ఈ పులిపిర్లని వస్తూ ఉంటాయి. సో వీటిని తగ్గించుకోవడం అయితే చాలా ఈజీ అండి. పులిపిర్లు రాగానే టెన్షన్ పడొద్దు. చిన్న చిన్న హోమ్ రెమెడీసే చాలా బాగా వర్క్ అవుతాయి. బయట ట్రీట్మెంట్లు అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి, తర్వాత స్కిన్ మీద మచ్చ పడుతుంది అనమాట. సో వీటి వల్ల అయితే మనకి మచ్చ అనేది పడదు. పులిపిర్లు ఎక్కడున్నాయో అక్కడ మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసి 1/2 అవర్ ఉంచుకోండి. మీకు ప్రాబ్లం లేదంటే నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసుకున్నా పర్వాలేదు. సో నైట్ అంతా ఉంచుకోలేం అనుకున్న వాళ్ళు కనీసం 1/2 అవర్ 30 నిమిషాలనే ఖచ్చితంగా ఉంచుకోవాలండి. పులిపిర్లు రెమెడీస్ అనేవి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతాయి. ఆల్రెడీ చాలామంది ట్రై చేసి రిజల్ట్ చూసిన చిట్కా అనమాట. మీకు నమ్మకం లేకపోతే ఒకసారి సెర్చ్ చేయండి. యాపిల్ సిడర్ వెనిగర్లో మనకేంటంటే అధికంగా యాసిడ్ కంటెంట్ అనేది ఉంటుంది. సో పులిపిర్లని తొందరగా తగ్గించడానికి, ముఖ్యంగా రాలిపోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో సూపర్గా వర్క్ అవుతుంది. ఈ 2 రెమెడీస్లో ఏది ట్రై చేసినా ప్రాబ్లం లేదు. 2 ట్రై చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి ట్రై చేయండి. అప్లై చేసి 30 మినిట్స్ ఖచ్చితంగా ఉంచుకోండి. వీలైతే నైట్ అంతా కూడా ఉంచుకోవచ్చు. తర్వాత వాటర్తో వాష్ చేసుకుంటే పులిపిర్లు నొప్పి లేకుండా రాలిపోతాయి. మీకు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి పులిపిర్లు అనుకుంటే 3-4 డేస్ అనేది కంటిన్యూగా చేస్తే నొప్పి లేకుండా అవే రాలిపోతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇంత మంచి యూస్ఫుల్ వీడియోని అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు షేర్ చేయండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు పెద్ద మోటివేషన్. లైక్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ చేయాలని నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ అనేవి సూపర్గా వర్క్ అవుతాయి, నిజంగా చెప్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.